నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్రుని గాను శ్రీ జ్ఞానేశ్వర్ క్యూలేకర్ గారు, శ్రీమతి సంధ్య క్యూలేకర్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు। ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి శ్రీ జ్ఞానేశ్వర్ క్యూలేకర్ గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ శివకుమార్ ప్రహ్లాదరావు క్యూలేకర్ గారి సంవత్సరిక ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు 6/10/2024 నాడు ఉదయం టిఫిన్తో అన్నదానం చేయడం జరుగుతుంది। అలాగే కీర్తిశేషులు శ్రీ శివకుమార్ ప్రహ్లాదరావు క్యూలేకర్ గారికి వారి సంవత్సరిక ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే కీర్తిశేషులు శ్రీ శివకుమార్ ప్రహ్లాదరావు క్యూలేకర్ గారికి వారి ఆబ్దికం సంవత్సరిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది। అలాగే వారి గురించి ఒక 2 మాటలండి। మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మంచితనానికి మారు పేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురన సదాపదిలం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి కె ప్రభావతి గారికి, శ్రీ కళ్యాణరావు కులకర్ణి గారికి, శ్రీమతి కమలాబాయి కులకర్ణి గారికి, అలాగే శ్రీ జ్ఞానేశ్వర్ క్యూలేకర్ గారికి, శ్రీమతి సంధ్య క్యూలేకర్ గారికి, చిరంజీవి పవన్ గారికి, చిరంజీవి యుక్త గారికి, శ్రీమతి సుచిత గారికి, దీక్షిత్ గారికి, అలాగే విఘ్నేశ్వర్ దీక్షిత్ గారికి, అలాగే సిఎన్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి పద్మ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాల సుఖశాంతులను ప్రశ్న దేవుడు వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి సంధ్య గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి సుచిత దీక్షిత్ గారికి, కమలాబాయి కులకర్ణి గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దూరం మీకు ఇలాంటి కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసుకున్న 360 రోజులు నిత్యాన్నం కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం। అలాగే ఈరోజు శ్రీ జ్ఞానేశ్వర్ క్యూలేకర్ గారు, శ్రీమతి సంధ్య క్యూలేకర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు। మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ। ఈ రోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ। ఏం చేద్దాం గజ్జోళ్ళను Lagi-lagi Maria.